హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి థర్స్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ అయితే లేచేసరికి నేను మార్నింగ్ పన్నీర్ ఒక ప్యాకెట్ ఇరిగిపోతే పన్నీర్ చేశాను కదా, సో దాన్ని నేను ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా ఉందని. పట్టుకుంటే మాత్రం కొంచెం తడిగా ఉందండి. సో వాటర్ అన్నది ఎక్కువ పోలేదు. సో ఓపెన్ చేసి చూస్తే మాత్రం చాలా బాగుంది. సో ఇది చిన్నది ఉంది కదా, సో మా అబ్బాయికి యూస్ చేద్దామని ఉంచేసాను. వాడికి పన్నీర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో చూడండి ఎంత బాగుందో, రౌండ్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో ఇదైతే మా అబ్బాయి కోసం ఉంచేసాను. సో వెదర్ అయితే చాలా చల్లగా వర్షం పడేలా ఉన్నదండి. సో అందుకే మా హస్బెండ్ పకోడీ వేయమన్నారు. సో నేనైతే ఇక్కడ పాలకూర పకోడీ వేసుకుంటున్నాను. సో పాలకూర పకోడీకి కొద్దిగా పాలకూర మనకి ఎంత నచ్చితే అంత తీసుకుని, ఒక ఆనియన్ నేనైతే చీరుకుల్లా కట్ చేసుకుని 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను. సో మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి 3 వేసుకున్నాను. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అనుకో, కానీ మా అబ్బాయి కూడా తింటాడేమో, నేను ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోలేదు. సో పాలకూర పకోడీ, పాలకూర నేను ఎలా ఫ్రై చేసినా ఎక్కువ తినరు, అండ్ నేను పప్పులో వేసినా సరే పప్పు కూడా ఎక్కువ తీసుకోరు అప్పుడు. సో ఎలా అయితే గ్రీన్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ తీసుకుంటారు మా అబ్బాయి కానీ మా హస్బెండ్ కానీ. సో నేను దాన్ని ఏదో ఒక రూపంలో వాళ్ళకి కడుపులో వేయాలనేసి నేను ఇలా పకోడీ కింద అయితే వేసుకుంటాను. నేను పాలకూరే కాదు, తోటకూర కూడా పకోడీ కింద వేసుకుంటాను. తోటకూర, పాలకూర కూడా నేను ఇలాగే పకోడీ కింద వేసుకుంటాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. అండ్ చాలా హెల్దీ కూడా. సో శనగపిండికి నేను కొద్దిగా వరిపిండి 2 కలుపుకుంటాను. కొద్దిగా పసుపు, సాల్ట్, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. సో నేను వరిపిండి ఇలా జల్లించి తీసుకున్నాను అనమాట, ఏదన్నా ఉన్నాయేమో అని భయం వేసి, కానీ ఏం లేవు, చాలా నీట్గా ఉంది. సో యాక్చువల్గాని పకోడీకి పిండి అండి మనం గట్టిగా కలుపుకుంటే ఆయిల్ తక్కువ పీరుస్తుంది, పకోడీ కొంచెం గట్టిగా వచ్చి కొద్దిగా పచ్చిగా ఉంటుంది. అదే మనం పకోడీ పిండి కొద్దిగా పల్చగా కలుపుకుంటే పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, అండ్ ఆయిల్ మాత్రం ఎక్కువ తీసుకుంటుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి మీరు ఎలా కలుపుకోవాలి ఏంటి అన్నది. సో ఏదైతేనేముంది, ఇదన్నీ ఆయిల్ ఫ్రైడే కాబట్టి ఇది అన్హెల్దీ అని నేను చెప్పను, బట్ పాలకూర కాబట్టి కొంచెం హెల్దీ, ఆయిల్ ఫ్రైడ్ది కాబట్టి అన్హెల్దీ అని చెప్తాను. సో దాంతోపాటు మా అబ్బాయికి కొద్దిగా పాలు కలుపుతున్నాను, అండ్ నేను మా హస్బెండ్కి టీ పెట్టుకుంటున్నాను, జింజర్ టీ. సో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. సడన్గా చూసారు కదా, నిన్న వ్లాగ్లో చూసుంటే కనుక ఆఫ్టర్నూన్ చాలా ఎండ ఉండాలి. సో ఆఫ్టర్నూన్ బాగానే ఉంది, కొద్దిగా 4 ఆ టైం అయ్యేసరికి లైట్గా మబ్బేసినట్టు అయ్యింది. సో చాలా చల్లగా అయితే అయిపోయింది. క్లైమేట్ అయితే మాత్రం నల్లగా మబ్బేసేసి వర్షం కూడా చాలా గట్టిగానే పడిందండి. మీరు చూడొచ్చు ఇంకా వీడియోలో లాస్ట్ దాకా ఉంటే కనుక ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది, చాలా వర్షం పడింది. సో ఇక్కడైతే నేను పకోడీలు వేసేసుకున్నాను. సో టీ కూడా అయిపోయింది. సో నేను మొత్తం పిండి అయితే వేయలేదండి, హాఫ్ పిండే నేను పకోడీలు వేసుకున్నాను, అంతకుమించి తినం కూడా మేము. సో అందుకే పకోడీలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. సో నాకు వెదర్తో పాటు నా హెల్త్ ఇంకా పాడవుతూ వస్తుంది, కోల్డ్ ఎక్కువైపోయింది అనమాట. కోల్డ్, థ్రోట్ పెయిన్ వచ్చేస్తుంది. సో ఈలోగా మా అబ్బాయి కింద ఆడుకుంటానని వచ్చాడు. సో వాడిని ఆడుకోవడానికి తీసుకొస్తే చూడండి వెదర్ ఎంత చల్లబడిపోయిందో అసలు. ఇక్కడ మా అపార్ట్మెంట్ వాళ్ళు పక్కనే మట్టేశారు. సో పిల్లలు అందరూ ఆ మట్లో ఆడుకుంటున్నారు. సో నేను కూడా వదిలేసాను, మట్లో ఆడుకుంటే కొంచెం మంచిదే కదా అనేసి. సో సడన్గా ఆడుకుంటున్నారు పిల్లలు. క్లైమేట్ అయితే చాలా దారుణంగా చేంజ్ అయిపోయింది. మీకు వీడియోలో క్లియర్గా ఉండకపోవచ్చు, బట్ చాలా అంటే అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ కదండి, అక్కడ సిమెంట్ అంతా పైకి ఎగిరిపోయి చాలా దారుణంగా వచ్చేసింది గాలి. సో మాకు ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది వర్షం కూడా, లైట్గా ఒక్కొక్క చినుకు పడతా. సో భయం వేస్తుంది ఇంకా పిల్లలకి, అది మేము ఉన్నాము ఇప్పటికే, నాకు హెల్త్ కూడా బాగాలేదనేసి. సో నేను మా అబ్బాయిని తీసుకుని నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయారు, ఎందుకంటే అంత భయంకరంగా అయిపోయిందండి సడన్గా ఒకేసారి క్లైమేట్ అంతా. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సైడ్కి కొంచెం ఇంకా సన్నీగా ఉంది, కానీ ఇక్కడ అయితే చాలా దారుణంగా మబ్బేసింది. ఇది వేరే సైడ్ అపార్ట్మెంట్కి. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం చాలా నల్లగా అయిపోయిందండి, క్లౌడ్స్ అన్నీ చాలా దారుణంగా వచ్చేసినాయి, మెరుస్తుంది కూడా. సో మేము కరెక్ట్గా పైకి వెళ్ళేసరికి అయితే వర్షం పడిపోతుంది, చాలా వరకు చీకటి కింద అయిపోయింది అనమాట. చాలా పెద్ద వర్షం పడి చాలాసేపటికి ఆగిపోయింది. సో ఇక్కడ నేను మా అబ్బాయిని ఎత్తుక్కుంటున్నాను, వాడు పైకి వచ్చాక ఇంటికి రాకుండా బయట ఆడుకుంటున్నాడు అనమాట. సో వర్షం అయితే తగ్గాక మా హస్బెండ్ అన్నారు రండి క్లైమేట్ బాగుంది అలా వెళ్దామనేసి.
సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం తగ్గాక ఇంకా చాలా చల్లబడిపోయిందండి. సో ఎలాగో బయట కిందకు వచ్చాం కదా అనేసి, నాకు ఎలాగో థ్రోట్ బాగాలేదు కదా అనేసి మా హస్బెండ్ సూప్ తాగుతాను తీసుకుని వెళ్ళండి అంటే, మా పక్కనే చిన్నది రెస్టారెంట్ ఓకే అలాంటిది సో ఉంటే అక్కడికి వెళ్ళి సూప్ తాగామన్నమాట. సూప్ తాగాక కొంచెం రిలాక్స్ అయ్యింది నా థ్రోట్ అవ్వనివ్వండి, నోజ్ అవ్వనివ్వండి. సో అంతా అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక మా అబ్బాయికి అయితే హోంవర్క్ ఉండాలి, అది చేసుకుంటూ పాలు తాగుతూ హోంవర్క్ చేసుకున్నాడు. సో పాలు కూడా పోసేసాను మా అబ్బాయికి. నా వర్క్ అంతా అయిపోయిందండి. ఇదేనండి థర్స్డే ఈవినింగ్ వ్లాగ్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.